హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చాలా ఇన్స్టెంట్, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినేవాళ్ళే కదా అంతా. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. నేనైతే ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 6 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ ఏమో 6 తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా అంతే సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 6 ఎగ్స్ని కలిపేసి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసి ఇలా మంచిగా కలిపేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే. ఇది బేసిక్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఇంతకీ మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమేనా? మీరు రెగ్యులర్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే రెగ్యులర్గా ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇంకేమీ వేయనండి. ప్లెయిన్గా ఇలా ఆమ్లెట్స్ వేసుకొని 2 బ్రెడ్స్ని ఇలా ముంచుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను. మీకు కావాలంటే ఇందులో క్యారెట్, బీన్స్ ఇంకా లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే పెప్పర్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. ఇంకా ఇందులో చీజ్ వేసుకోవచ్చు. చెప్పా కదా, వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మళ్ళీ స్టఫింగ్ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీ, మన ఓపిక. ఎలా అయితే స్నాక్స్ కోసం చాలా ఇన్స్టెంట్గా బ్రెడ్ ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఒక్క పీస్ ఇచ్చినా సరిపోతుందండి. నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. 2 పీసెస్ లెక్కన ఒక్కొక్క ఆమ్లెట్ని. చాలా ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో ఫటాఫట్ మని రెడీ చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.